కావాలనుకుంటున్నారో మీకు ఆ క్రిస్టల్ అండ్ క్లియర్ లేకపోవడం అనేది కొంత ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నట్టు, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నట్టు కనిపిస్తుందమ్మా. కొంచెం మీరు కరెక్ట్ చేసుకోమని నేను అన్నగా సలహా ఇస్తున్నాను. రైట్ రైట్. మనతో పాటు బీఆర్ఎస్ నుంచి విజయార్య క్షత్రియ గారు జాయిన్. విజయార్య గారు నమస్కారం. నేను మీ దగ్గరికి వస్తాను. మీ దగ్గరికి వచ్చే ముందు ఒకసారి శత్రురావు గారి దగ్గరికి వెళ్దాం. శత్రురావు గారు నమస్కారం అండి. నమస్కారం. సో మొత్తం మీద కవిత కొత్త పార్టీ ఆఫీసు కార్యాలయం ప్రారంభించారు. అసలు మీ స్పందన ఏంటి దీని మీద? అంటే మొదటిగా వాళ్ళ అంతర్గత అన్నా చెల్లెలు తండ్రి ఆస్తి పంపకాల్లో వచ్చిన ఈ యొక్క క్లాష్ ని తీసుకొచ్చి తెలంగాణ, అసలు బీఆర్ఎస్ పార్టీ పుట్టింది అమరవీరుల త్యాగాలతో. ఇవాళ అవన్నీ పక్కన పడేసి కేవలం మా అన్న నాకు కోఆపరేట్ చేస్తలేడు, మా నాయన నన్ను దేక్తలేరు అని చెప్పేసి వాళ్ళంతల వారే ఆస్తి ప్రతి ఇంట్లో ఉండేదే. కానీ ఇదంతా అమరవీరులని, వాళ్ళ త్యాగాలను ధిక్కరిస్తూ వాళ్ళు వాటాల కోసము కొట్లాడుతూ ఇవాళ తను కొత్త పార్టీ పెడుతుందని విన్నాను. సొంత తండ్రి పెట్టిన పార్టీ పైనే నమ్మకం లేక ఇవాళ తను కొత్త పార్టీ పెట్టుకుంటా ఉంది. దీన్ని తెలంగాణ ప్రజలందరూ క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. మొన్ననే ప్రతి ఎలక్షన్లో డిపాజిట్లు కూడా దక్కలేని పరిస్థితిలో కేసీఆర్ ఉన్నారు. సొంత బిడ్డ కూడా ఇవాళ కేసీఆర్ నమ్మకుండా దూరం అయిపోతా ఉంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి మీద కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు. తెలంగాణ గ్రహచారం బాగలేక రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని ఇటువంటి వ్యాఖ్యలు కవిత చేశారు. ఎలా చూస్తారు? తెలంగాణ గ్రహచారం బాగుంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇంకొక 5 ఏళ్ళు గిట్లు ఉంటే బీహార్ కన్నా అధ్వానం చేస్తుండే. ఇవాళ కాళేశ్వరం కమిషన్ల మీద తను నోటీస్ ఇస్తే, దర్యాప్తు సంస్థలు నోటీస్ ఇస్తే ధర్నా చేస్తా అంటుంది. ధర్నా చేసి హక్కుందా? ఇందిరా పార్క్ ని ఎత్తివేసినటువంటి చరిత్ర ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీది. మేం పోరాడి మా గవర్నమెంట్ రాగానే ప్రతి ఒక్కరూ అక్కడ నిరసన గలం తెలపాలి, వారి భావాలు తెలపాలి, ఎవరికైతే అన్యాయం చేసిందని చెప్పి ఆ ఇందిరా పార్క్ దాన్ని కాపాడిందే మేము. మీ నాయన మా తలలు పగలు కొట్టిండప్పుడు ఇందిరా పార్క్ ని మూసేసిండు ధర్నాలు చేయకుండా. ఇవాళ వచ్చి చిలక పలుకులు పలుకుతా ఉన్నారు. ఎందుకు పెట్టద్దు రాజీవ్ గాంధీది పేరు? రాజు వికాసం గురించి, యువ వికాసం గురించి మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు ఎందుకు పెట్టలేరు? యువతకు మేము ఇచ్చే ప్రోగ్రాము ₹1,00,000, 2,00,000, 3,00,000. అంటే రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏం సంబంధం? జూన్ 2న రాజీవ్ గాంధీ యువ వికాసం ఎందుకు ప్రవేశపెడుతున్నారు, అది ఎందుకు తెస్తున్నారు అనేది? అంటే తెలంగాణ యువ వికాసం అని పేరు పెట్టచ్చు కదా, దానికి రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏం సంబంధం అని వ్యాఖ్యానిస్తా ఉన్నారు. సార్ నేను ఒక విషయం చెప్తాను వినండి. రాజీవ్ గాంధీ గాని, ఈ సోనియా గాంధీ గారు గాని, ఇందిరాగాంధీ గారు గాని, వీళ్ళంతా భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రానికి, దేశానికి దేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక్క రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అధినాయకులు కానీ తెలంగాణ ప్రజలకి తెలంగాణ సొమ్మును ఇవ్వడం ద్వారా దాని రాజీవ్ గాంధీకి ఏం సంబంధం అని చెప్పేసి కవిత వ్యాఖ్యానిస్తున్నారు కదా. అవునండి, మా పార్టీ నాయకుడు, మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అతను దేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి వ్యక్తి. రాజీవ్ యువ వికాసం అని మేము పేరు పెట్టుకుంటే మీకేం ప్రాబ్లం? మీ నాయన ఇచ్చి మీ నాయన పేరు పెట్టుకునేది ఉండే. మా నాయకుని పేరు మేము పెట్టుకుంటున్నాం. మేమేమో లిక్కర్ కంపెనీల పేర్లు పెట్టుకుంటలేం కదా. మీరు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ఆడబిడ్డల ఇజ్జత్ తీసిరు లిక్కర్ స్కామ్ చేసి. ఆయన ఒక ప్రాణ త్యాగము, ఈ దేశం కోసం ప్రాణ త్యాగాల ఇచ్చినటువంటి కుటుంబం ఇక్కడే కాదు దేశం మొత్తం పెట్టుకుంటారు ఆయన పేర్లు. ఆయన ఒక ఆదర్శవంతమైన వ్యక్తి. బరాబర్ పెట్టుకుంటామండి. మా పార్టీ సిద్ధాంతాల ప్రకారం రాజీవ్ గాంధీ అనేట ఆయన దేశానికే ఒక లెజెండ్. పెట్టుకోవద్దనడానికి ఇప్పుడు మీ పరిస్థితి చూసుకోండి. ఫస్ట్ మీరు ఏదో మీ వాటాల కోసము తండ్రి కొడుకు బిడ్డ కొట్లాడుకొని ఇప్పుడు సార్ మిమ్మల్ని ఒకటి అడుగుతాను. ఫస్ట్ టీఆర్ఎస్ ఉండే, తర్వాత బీఆర్ఎస్ చేసిరు, నెక్స్ట్ బీఆర్ఎస్ కవిత, బీఆర్ఎస్ హరీష్ రావు, బీఆర్ఎస్ కేటీఆర్ అవుతారు. వాళ్ళు ఏ డైలమాలు ఉన్నారో వాళ్ళని పెట్టుకోమని చెప్పండి సార్. మేము అందరినీ గౌరవిస్తాం, అందరి పేర్లు పెట్టుకుంటాం. మొన్న మీరు చూసుకుంటే గద్దార్ గారి పేరు పెట్టుకున్నాం.
ఒక్కసారైనా మీరు గద్దార్ గారు పేరు పెట్టిరా ఒక పథకానికి? ఆయన పోరాటం చేయలేదా తెలంగాణకి? ఓకే ఓకే విజయ్ గారు, సో ఏం చెప్తారు అంటే మొత్తం